హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో గాంధారి గర్భం దాదాపు 2 సంవత్సరాలు కొనసాగింది. చివరికి ఆమె తీవ్రమైన నిరాశతో తన కడుపును కొట్టుకుంది. అప్పుడు బయటకు వచ్చింది ఒక పెద్ద మాంసపు ముద్ద మాత్రమే. అప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస మహర్షి ఒక అద్భుతమైన పని చేశారు. ఆ మాంసపు ముద్దను 100 ముక్కలుగా విభజించి ప్రతి ముక్కను నెయ్యితో నిండిన మూసిన కుండలో భద్రపరిచారు. కొన్ని నెలల తర్వాత ఆ కుండల నుండి ఒక్కొక్కటిగా 100 మంది శక్తివంతమైన కౌరవులు జన్మించారు. వారిలో మొదటగా జన్మించినవాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఆధునిక సైన్స్ వైపు చూద్దాం. నేటి బయోటెక్నాలజీలో ఎంబ్రియో స్ప్లిట్టింగ్ అంటే ఒక ఎంబ్రియోను విభజించడం, ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్లలో శరీరం బయట పెంచడం మరియు IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ వంటి పద్ధతులు ఉన్నాయి. అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో ఇలాంటి జీవశాస్త్ర ఆలోచనలున్నాయా? ఇది దైవిక అద్భుతమా, అద్భుతమైన కావ్యమా, లేదా మనకు తెలియని పురాతన జ్ఞానమా? మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.